అమ్మా నాన్న లేని అనాథు నీకెందుకే చదువు? ఇంట్లో ఒక మూలన పడి ఉండి పనులు చేసుకో, ఓ ముద్ద పడేస్తాం. పాప చదువుకుంటానంటే చదివించచ్చు కదరా. ఏంది చదివించేది? దీని తల్లి నింటే తల్లికి వందనం పడేది చదివించి నింట. అమ్మ అయ్యాలేని అనాథలకి అన్నం దొరకడమే అదృష్టం అనుకోవాలా. అసలు అనాథగా పుట్టిన దానికి చదువుకోవాలన్న ఆశ పుట్టకూడదు. పవన్ కళ్యాణ్ గారు పంపించారు 5,000 ఉంచు, పాపని చదివించు. ఈ 5,000 ఈ నెలకి సరిపోతుంది. మరి వచ్చే నెల, ఆ తర్వాత నెల? ఈ నెలే కాదు, కూటమి అధికారంలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా తీసుకుంటున్న సంపాదన అంతా ఇలాంటి అమ్మ నాన్న లేని అభాగ్యులకి ప్రతి నెల 5,000 చొప్పున 42 మంది పిల్లలకి ఇస్తున్నారు. అది యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదే విధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికి పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. అమ్మ నాన్న లేని ఇలాంటి పసికందులు దేవుడు పిల్లలని వారి భవిష్యత్తు నా బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను వైఎస్ఆర్ పార్టీలో వార్డు నెంబర్కే ఉన్నానండి. ఇలాంటి పిల్లల్ని సేరదీసి తన కష్టజీతం ఈ పిల్లలకి ఎట్టాలని చూస్తున్నారంటే ఆయన మహానుభావుడు అండి. పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు జగన్ గారు కూడా మమ్మల్ని సేరదీయలేదు. ఎన్నో రాజకీయ నాయకులుగా ఎన్నుకున్నాం కానీ ఇటువంటి రాజకీయ నాయకులను చూడలేదు. ఈ అనాథలకి ఓటు హక్కు కూడా లేదు కదా, ఏంటికి ఇదంతా? పలానా పని చేస్తే ఓట్లు పడతాయనుకునే క్యాలిక్యులేటర్ మనిషి కాదు, కష్టం చూస్తే కరిగిపోయే క్యారెక్టర్ ఉన్న మనిషి పవన్ కళ్యాణ్. తల్లి తండ్రి లేని అలాంటి వారి వెనుక అన్నల అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి